బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ లో కురుస్తున్న వాతావరణం గురించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల్లో సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది ఇప్పుడు? రీనా, హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సాయంత్రం 9:30కి స్టార్ట్ అయినటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా కూడా కురుస్తా ఉంది. అయితే మధ్యాహ్నం వరకు ఈ రోజు హైదరాబాద్ లో చూస్తున్నట్టయితే వాతావరణం ఎండగా ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కూడా వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల తర్వాత ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. సాయంత్రం కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఎప్పుడైతే 8:30, 9 మధ్యలో మళ్ళీ వర్షం స్టార్ట్ కావడం జరిగింది. ఒక్కసారిగా భారీ వర్షం అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తా ఉంది. మనం చూస్తున్నట్టయితే సైదాబాద్, మలక్పేట, సంతోష్ నగర్, అదేవిధంగా జగద్గిరిగుట్ట, బాలానగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, సరూర్ నగర్, నాగోల్, కొత్తపేట్, చైతన్యపూరి, అబ్దుల్లాపేట్ లో కూడా ఇప్పటికే చాలా వరకు అక్కడ భారీ వర్షం కురుస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్టయితే సికింద్రాబాద్, బేగంపేట్, ప్రకాష్ నగర్, బోయిన్పల్లి, మారేడ్పల్లి, అడ్డగుట్ట, చిలకలగూడ, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. 9:30కి స్టార్ట్ అయినటువంటి ఈ వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడతా ఉంది. నగరంలో చాలా చోట్ల కూడా, చాలా కాలనీల్లో కూడా ఈ యొక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పి కూడా ఇప్పటికే మనకు వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క వాతావరణం ఏదైతే ఉందో నిన్న మొన్నటి వరకు కూడా బాగా ఎండ తీవ్రతతో ఉన్నటువంటి స్థితి జనానికి ఒక్కసారిగా ఈ యొక్క వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనానికి లోనయ్యారని చెప్పొచ్చు. కానీ ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ రోజు సాయంత్రం కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వచ్చేవారు కూడా ట్రాఫిక్ జామ్లతో ఎప్పుడైతే 8:30 తర్వాత ఈ యొక్క వర్షం కురిసిందో ఎవరైతే రోడ్లపైన ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా మంది కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మరొక వైపు ఉరుములు, అదేవిధంగా మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తా ఉంది. ఇది హైదరాబాదే కాకుండా ఇటు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 14 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశామని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ లో ఇటు ఓయూ క్యాంపస్ కానివచ్చు, అదేవిధంగా ఇటు తార్నాక కావచ్చు, ఇటు అస్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ప్రస్తుతం అయితే కురుస్తా ఉంది. ఇంకా మల్కాజ్గిరి, నేరేడుమెట్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు అంబర్పేట, కాశీగూడ, నల్లకుంట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు సాయంత్రం దీనిపై వర్షాలపై రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఒకవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. మరొక వైపు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేయాలి, ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు విద్యుత్ ఎక్కడైతే ఈ యొక్క వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందో ఆ విద్యుత్ తీగలపై ఈ యొక్క చెట్ల కొమ్మలు తెగిపోవడం కావచ్చు, అదేవిధంగా ఈదురుగాలులకు ఈ విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇటు అధికారులకు అయితే ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తా ఉన్నటువంటి ఈ వర్షాల కారణంగా చాలా వరకు ఏరియాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాత్రి 12 గంటల వరకు కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇటు ఈదురుగాలులు వస్తా ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు కూడా వీస్తా ఉన్నాయి.
అదేవిధంగా ఈ 9:30కి స్టార్ట్ అయినటువంటి వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఐఎండీ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బయట ఉన్నవారు వెంటనే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రోడ్లపై కూడా ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వర్షాలు ఇదే విధంగా మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికి ఐఎండీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా సూచనలు కూడా జారీ చేసింది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. Kita nak,